పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు. సౌలు గురించి చాలాసార్లు మీరు వినుంటారు. సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలుతో పాటు సైన్యాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఓ రకంగా ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి సైన్యాధ్యక్షుడు అబ్నేరు. తన ప్రారంభం చూస్తే ఇజ్రాయేలు దేశానికి సైన్యాధిపతి. ఏ దేశంలోనైనా రాజు ఎంత అధికారం కలిగి ఉంటాడో సైన్యాధిపతి కూడా అంత అధికారం కలిగి ఉంటాడు. ఇంకా కొన్ని దేశాల్లోనైతే పాకిస్తాన్, ఇలా కొన్ని దేశాల్లోనైతే ప్రధాని కంటే సైన్యాధ్యక్షుడికే చాలా అధికారాలు ఉండి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీద తిరగబడి ప్రధానిని దించి సైన్యాధ్యక్షులే అధ్యక్షులైనట్లుగా ఎన్నో చోట్ల చరిత్ర గ్రంథాల్లో కానీ మన కళ్ళ ముందు కానీ చూస్తాం. అబ్నేరు చోటమోట వ్యక్తి కాదు, చిరు ఉద్యోగి కాదు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి మొట్టమొదటి సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు. అంత గొప్పగా ప్రారంభమైన అబ్నేరు ముగింపును గూర్చి, అబ్నేరును సైన్యాధ్యక్షుడిగా చూస్తూ చిన్నతనం నుంచి పెరిగిన దావీదు అబ్నేరును గూర్చి ఏడుస్తూ ఒక పాట రాస్తాడు. ఏమని పాట పాడతాడో చూడండి. ఆ మాట సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం 33వ వచనం నుంచి నాతో కలిసి. మరియు రాజు ఎవరయ్యా అంటే దావీదు గారు. ఓకే. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఇంకోసారి శోక కీర్తన ఒకటి కట్టెను. ఏ కీర్తన? ఏంటా శోక కీర్తన? 34. ఎట్లనగా, అబ్నేరు, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగాను నీ కాళ్లకు సంఖ్యలు వేయబడకుండగాను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగూ కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగు ఉన్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయమని అతన్ని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన యొడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక అనేను. చాలు. అబ్నేరును గూర్చి శోక కీర్తన పాడతాడు. ఏమంటాడంటే, అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్లుగా నువ్వు చచ్చిపోయేవే. ఒక నీచుడికి ఎలాంటి మరణం కలుగుతుందో అలాంటి మరణం నీకు వచ్చిందే. ఇంతకీ అబ్నేరుకి ఎలాంటి మరణం వచ్చింది? దావీదు రాజు అయిన తర్వాత దావీదు రాజ్యంలో సైన్యాధ్యక్షుడు యోవాబును కలుసుకోవటానికని అబ్నేరు వెళితే యోవాబు కపటపు ముద్దు పెట్టుకుంటూ, సహోదరుడా, ఎక్స్ కమాండర్, మాజీ సైన్యాధ్యక్షుడా, నీకు వందనాలని ఇట్లా చేతులు చాపితే ఆ కౌగిలిలోకి తెలియకుండా వెళ్ళాడు. అలా కౌగిలించుకుంటూ యోవాబు తనతో పాటు తీసుకొచ్చిన కత్తిని తీసుకొని అబ్నేరు పొట్టలో పొడిచి ఆ కత్తి యొక్క పిడి ఇట్లా తిప్పి కత్తి బయటకు లాగితే ఆ పొట్టలో నుంచి పేగులు కాళ్ళ మీద పడి రక్తపు మడుగులో విలవిలలాడుతూ అబ్నేరు చచ్చిపోయాడు. మరణం ప్రతి వ్యక్తికి వస్తుంది. అఫ్కోర్స్ నీతిమంతులుగా పిలువబడిన వారు కూడా కొందరు చంపబడ్డారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపబడలేదా? చంపబడ్డాడు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా
శిలువ మరణం మీద చంపబడ్డారు. మరణం అదేం ఘోరం కాదు, కానీ డెత్ ఆఫ్ కాజ్ అంటారు చూసారా, ఏ కారణం చొప్పున చనిపోయాడు, ఎలా చనిపోయాడు చూస్తే ఒక నీచుడు ఎలా చచ్చిపోతాడో, నీచునికి కలిగే మరణం లాంటి మరణం అబ్నేరుకు వస్తే, అయ్యో అబ్నేరా, సైన్యాధ్యక్షుడా, నీకు ఎలాంటి మరణం వచ్చింది అని గగ్గోలు పెడుతూ దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. దైవజనమా, సైన్యాధ్యక్షుడిగా ప్రారంభించిన ఈ గొప్ప వ్యక్తి ముగింపు అత్యంత దారుణంగా ముగించబడింది. మీ అందరితో నేనంట, ఎప్పుడు యేసయ్యను కన్నీళ్లు విడుస్తూ ఈ మాట అడగండి, యేసయ్య, నా ప్రారంభం ఎలా ఉన్నా నా ముగింపు మహిమకరంగా ముగించబడాలి. నా ప్రారంభం ఎలా ఉన్నా, ఒకవేళ భక్తిహీనతతో ప్రారంభించానేమో, అడుగులు తడబడుతూ ప్రారంభించానేమో, పడుతూ లేస్తూ ప్రారంభించానేమో, ఒక వారం భక్తిగా బ్రతికితే మరొక వారం భక్తిహీనుడిగా బ్రతుకుతూ నా ప్రారంభం అస్తవ్యస్తంగా ఉందేమో, కానీ నా ముగింపు మాత్రం మహిమకరంగా ముగించబడాలయ్యా అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాలి. ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. బైబిల్లో ఎక్కువ శాతం చూస్తే కొందరి ఆరంభం అద్భుతం, ముగింపు బహుఘోరం. సంసోను ఆరంభం అద్భుతం, ముగింపు అత్యంత దారుణం. సొలొమోను ప్రారంభం అద్భుతం, అద్భుతం అనే కంటే కూడా అద్భుతాలకే మహా గొప్ప అద్భుతం. అంత గొప్ప అద్భుతంగా ప్రారంభించబడిన సొలొమోను ముగింపు, ఏ చేతులతో దేవుని మందిరం కట్టాడో అదే చేతులతో భ్రష్టాలయాలు కట్టి ఒక భ్రష్టుడిగా మిగిలిపోయినట్లుగా లేఖనాల్లో చూస్తాం. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఓ చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. 2025 సంవత్సరం నీ ప్రారంభం ఎలా ఉంది? యేసయ్య కొరకు బ్రతకాలా? భక్తిగా జీవించాలా? రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేయాలా? ఇన్ని అధ్యాయాలు చదవాలా? గొప్ప గొప్ప తీర్మానాలు చేసుకొని 2025 నువ్వు ప్రారంభించావు కదా. ప్రారంభించడమే కాదు, ఓ వారమో 10 రోజుల్లో ఆ భక్తి జీవితాన్ని కొనసాగించావు కదా. మీ ఆత్మీయ తండ్రిగా సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతా. జనవరిలో ఏ ఆత్మీయ తీవ్రతతో మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారో అదే ఆత్మీయ తీవ్రత ఈ డిసెంబర్ నెల చివరి వారం వరకు మీరు కాపాడుకుంటూ వచ్చారా? కాపాడుకోగలిగితే నువ్వు ధన్యురాలివి. కాపాడుకోగలిగితే నువ్వు ధన్యుడివి. లేదన్నా ఆ రోజుల్లో అసలు నేను చేసుకున్నా, అమ్మా ఆ పాపకి అమ్మ ఉందా లేదా? రాజశేఖరయ్య గారి భాషలో చెప్తా, ఆ పాపకి అమ్మ ఉందా లేదా? ఇక నా వైపు చూడండి, పాపం ఆ బిడ్డ చిన్నబుచ్చుకోవచ్చు, సారీ. సరే నా వైపు చూడండి, ఇక పర్వాలేదు, ఇక కూర్చోండి. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం ఈ చివరి వారానికి వచ్చేసరికి, అన్నయ్య, మొదటి వారంలో నేను ఎంత భక్తిగా ఉన్నానో, ఎలాంటి ఆత్మీయ తీవ్రత ఉందో, ఈ చివరి వారం వరకు కూడా ఆ ప్రార్థన నేను కోల్పోలేదన్నా, ఆ భక్తి నేను కోల్పోలేదన్నా, ఆ విశ్వాసాన్ని నేను కోల్పోలేదన్నా, నా ప్రభువులో నేను ఇలా బ్రతుకుతూ వచ్చానన్నా, ఈ మాట నువ్వు అనగలిగితే, అన్నా తమ్ముడు, నువ్వు నిజంగా చాలా ధన్యుడివి. లేదా ఆ రోజుల్లో నాకున్న నిర్ణయం వేరు, నా భక్తి వేరు, ఈరోజు కాస్త ఆసక్తిని కోల్పోయాను అంటే నీ ఆరంభం బాగుంది, కానీ నీ ముగింపు బాగాల. బాప్తిస్మం తీసుకున్నావే, యేసుక్రీస్తు నా దేవుడని తెలుసుకొని తొలిటి దినాల్లో రక్షణ మార్గంలో అడుగుపెట్టావే, నువ్వు దేవుని తెలుసుకున్న తొలిటి దినాల్లో నీ ఆత్మీయ తీవ్రత ఒకసారి చూడు. ఈరోజున్న నీకున్న తీవ్రత చూడు. ఒకప్పుడు దేవుని మందిరం అంటే కుటుంబ సమేతంగా కనపడేవాళ్ళు కదా, అందరికంటే ముందు వచ్చేవాళ్ళు కదా. ఈరోజు కూడా అదే ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారా? లేదన్నా అప్పుడున్న ఆసక్తి, ఆ రోజుల్లో ఉన్న భక్తి
ఎప్పుడు ఈ పాత చింతకాయ పచ్చడి అంటారు చూసారా, ఈ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పుకుంటా ఆ రోజుల్లో మేము ఎట్లా ఉండేవాళ్ళం, 24 గంటల్లో ఈ చరిత్ర చెప్పుకోవటమే కానీ ప్రస్తుతాన్ని గురించి చెప్పుకుంటూ ఉప్పొంగే ఆత్మీయ అనుభవం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు యేసయ్యా నా ఆరంభం కంటే నా కొనసాగింపు కంటే నా ముగింపు రెట్టింపు మహిమతో ముగించబడాలి. సైన్యాధ్యక్షుడిగా ప్రారంభించబడి ఏమండి రాజలాంఛనాలతో సమాధి కార్యక్రమానికి కొనసాగించబడాల్సిన అబ్నేరు నీచుడు చంపబడినట్లుగా చంపబడి దయనీయమైన స్థితిలో సమాధి కార్యక్రమానికి వెళ్ళాడు. ఆలోచిద్దాం, అబ్నేరుకు ఇలాంటి దారుణమైన మరణం, ఇలాంటి నీచ స్థితి ఎందుకు అబ్నేరుకు వచ్చింది? అయ్యో అబ్నేరు, అయ్యయ్యో. అబ్నేరు యొక్క కన్నీటి కథ ఏం జరిగింది చెప్పుకుంటూ రావాల్సి వస్తే చాలా ఉన్నాయి. ఒక్క 5 విషయాలు క్లుప్తంగా చెప్తా. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అవుతాడని రాజైన తర్వాత ప్రజలకు తెలిసిందా? అది బయలుపరచబడిందా? సౌలు రాజుగా ఉన్న కాలంలోనే దావీదు రాజు అవుతాడని సమూయేలు ప్రవక్త ద్వారా ఆ సమాచారం బయలుపరచబడిందా? సమూయేలు ప్రవక్తగా ఉన్న దినాలలో, సౌలు రాజరికం చేస్తున్న దినాలలో, ఓ రకంగా చెప్పాలంటే ప్రారంభ దశలోనే, సౌలు రాజైన తొలిటి 10 సంవత్సరాల లోపే, రాజైన 20-25 సంవత్సరాల లోపే దావీదు రాజు అవుతాడని ప్రకటన చేయబడింది. రైట్. ఇప్పుడు సౌలు చనిపోయాడు. దేవుని అభీష్టం దావీదు రాజు అవ్వాలని. ఇది యోధా ప్రజలకు, యావత్ ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. దావీదు యోధా వారి మీదకి రాజుగా ఉన్నాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు. ఏం జరిగిందో తర్వాత చూడండి. 2వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తెరిచి విలువైన మాటలు. 2వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను నెమ్మదిగా చెప్తాను, శ్రద్ధగా వినండి. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం. నాతో కలిసి. నేరు కుమారుడుగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి, సౌలు కుమారుడుగు ఇష్బోషేతును మహానయముకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీయుల మీదను, ఇజ్రాయేలీల మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీల మీదను, ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడుగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పాలించెను. అయితే యోధావారు దావీదు పక్షమున నుండిరి. 11వ వచనం. దావీదు హెబ్రోనులో యోధావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసాలు. విన్నారా? దావీదు యోధావారి మీద రాజు అయ్యాడు. ఇక యోధావారు కాకుండా మిగిలిపోయిన గోత్రాలు ఎన్ని? ఆల్మోస్ట్ 11 గోత్రాలు. ఈ 11 గోత్రాల వారికి ఎవరు రాజుగా ఉన్నారు? సౌలు కుమారుడు ఇష్బోషేతు. ఇష్బోషేతు రాజు కావాలి అనే ఆలోచన అతనికి ఉందో లేదో కానీ ఆ ఆలోచన అతని మనసులో రేపినవాడు మాత్రం అబ్నేర్. మీ నాన్న రాజు, ఆ తర్వాత రాజు ఎవరవుతారు? నువ్వే చెప్పుంటాడు. దావీదు రాజు అవుతాడని దేవుడు ప్రవచించాడు కదా, సమూయేలు ప్రవచించాడు కదా. అవన్నీ దొంగ ప్రవచనాలు. నువ్వెందుకు నమ్ముతావు? ఆ సంగతి నాకు తెలియదా? అయినా రాజ్యం వదిలేసుకుంటానంటావేంటి? రా, నేను నీ ప్రక్కన నిలవబడతానని ఈ సైన్యాధ్యక్షుడే ఇష్బోషేతును రాజుగా పట్టాభిషేకం చేశాడట. దావీదు రాజు అవటం దేవుని చిత్తం. అబ్నేర్ ఏం చేశాడో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడ్డాడు. క్రైస్తవ జనమా, దేవుని చిత్తానికి ఒక క్రైస్తవుడు నిలవబడటం
అది ఎప్పటికీ ఎన్నటికీ ప్రమాదం. అగైన్, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ఎన్నటికీ అది ప్రమాదం. మీరు నన్ను అడగొచ్చు, అన్నా దావీదు రాజు అవటం అబ్నేరుకి అంత తెలుసో తెలియదో ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం? బైబిల్లో ఎక్కడన్నా రాసిందా? చూడండి, ఒక మాట చెప్తాను. 3వ అధ్యాయం 18వ వచనం. 3:18. మూడవ అధ్యాయం 8వ వచనం నుంచి కూడా 3వ అధ్యాయం 8వ వచనం నుంచి కూడా నాతో కలిసి 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటలకు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యోధావారితో చేరిన కుక్కతో సమానముగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? 9 మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయును గాక. ఇక్కడ ఆగుదాం. 9వ వచనం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము నా వైపు చూడండి. ఏమంటాడు? దావీదుతో యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని నేను నెరవేర్చకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేస్తాడు. అంటే దావీదుతో దేవుడైన యెహోవా ప్రమాణం చేసిన సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? సౌండ్ పెంచాలా? అబ్నేరుకు తెలుసా తెలీదా? ఎవరు ప్రమాణం చేశారని తెలుసు? సమూయేలు ప్రవక్త కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సమూయేలు ప్రవక్త ప్రమాణం చేశాడంటే కొట్టేయొచ్చు. ఎవరు ప్రమాణం చేశారట? యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నువ్వు రాజు అవుతావు, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రాజు అవుతావు, నీవు నా చిత్తానుసారమైన మనుషుడివి, నీ రాజ్యం భూమి సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంతకాలం నీ రాజ్యం నిలిచి ఉంటుంది. దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని గురించి లేఖనాల్లో రాయబడిన మాట సత్య ప్రమాణం చేశాడట. ఏ ప్రమాణం? అఫ్కోర్స్ దేవుడు ఎప్పుడు అబద్ధ ప్రమాణం చేయడో, ఆయన సత్యవంతుడు గనుక సత్య ప్రమాణమే చేస్తాడు. దావీదుతో చేసిన సత్య ప్రమాణం అబ్నేరుకు తెలిసి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడ్డాడు అబ్నేరు. విన్నారా? ఇందాక చెప్పిన ఇంకొక రెఫరెన్స్లో కూడా ఆ సిచ్యువేషన్ రాసి ఉంటుంది. ఇంతవరకు మీకు అర్థమైంది. నా వైపు చూడండి. దావీదు రాజు అవ్వాలి, ఇది దేవుని చిత్తం అన్న సంగతి అబ్నేరుకు తెలుసా తెలీదా? మరి దేవుని చిత్తం దీన్ని తెలిసినా ఎవరిని రాజుగా నిలవబెట్టాడు? చెప్పాలి. ఎవరిని రాజుగా నియమించాడు? ఇష్బోషేతును రాజుగా నియమించి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడ్డాడు. అబ్నేరు జీవితంలో నుంచి మీరు నేను నేర్చుకునే మొట్టమొదటి పాఠం అగైన్ చెప్తున్నాను. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ఎన్నటికీ అపాయం. లేఖనాల ద్వారా దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. దైవ సేవకులు బోధించే బోధ ద్వారా దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. ఇలా బ్రతకొచ్చమ్మా మనం, ఇలా బ్రతకూడదని దేవుడు చెప్తున్నాడు. ఇలా నడవాలమ్మా మనం, ఇలా నడవకూడదని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఆదివారం మీ వినే వాక్యం ఉందే, అది జెర్మియా గారి చిత్తం కాదు, జ్యోతమ్మ గారి చిత్తం కాదు, జార్జి గారి చిత్తం కాదు. దేవుడు తన వాక్యం ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు.
దేవుని చిత్తం ఇది అని నీకు తెలిసిన తర్వాత తెలియక మునుపు తప్పు చేసావు, దట్స్ డిఫరెంట్. తెలియక మునుపు పొరపాటు చేసావు, దేవుడు దాన్ని క్షమిస్తాడు. దేవుని చిత్తం ఇది అని నీకు తెలిసి కూడా తెలిసి దేవుని చిత్తానికి తప్పు చేస్తే, దేవుని చిత్తానికి ఎదురుగా అబ్నేరులాగా నువ్వు నిలవబడితే నేనైనా మీరైనా నష్టపోతాం. మన బ్రతుకులో మనం అపాయం చూడాల్సి వస్తుంది. ఒకరోజు ఒక తల్లి వచ్చింది, అన్నయ్య మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంట, చాలామంది చెప్పారు. మీరు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని ఎక్కడేం జరుగుతాయో అవన్నీ చెప్తారంట, నాకు 10 మంది చెప్పారు అని అంది. ఎవరమ్మా మీకు చెప్పింది? నేను ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడని. ఎప్పటికీ కాదమ్మా, హృదయపూర్వకంగా నిండు మనసుతో ఏ వ్యక్తి ప్రార్థన చేసినా ప్రార్థనలు ఆలకించే దేవుడు కార్యం చేస్తాడు. జెర్మియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే నేను అద్భుతం చేస్తానని నాకు దేవునికి ఏం అగ్రిమెంట్ లేదు. చేసేవాడు యోగ్యుడే, పొందుకునేవాడు యోగ్యుడైతే ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. ఇది పొరపాటు. లేదయ్య గారు, నాకు ఒక సమస్య ఉంది, మీరు ప్రార్థన చేసి చెప్పండి అంది. ఏంటమ్మా నీ సమస్య? ఒకడు నా దగ్గర ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోయాడు అయ్య గారు, మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి వాడు ఎక్కడున్నాడో, ఏ ప్రాంతంలో ఉన్నాడో ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా మీరు కూడా చెప్తారంట కదా, ప్రార్థన చేసి వాడు ఎక్కడున్నాడో చెప్పండి అయ్య గారు అంది. సరే, ఇంతకు అతనికి ఎందుకు నువ్వు ₹1,00,000 ఇచ్చావమ్మా అన్నాను. ఏమి లేదన్నా, మా ఇంటి పక్క అబ్బాయి అక్క అక్క అంటాడు, చాలా ప్రేమగా ఉంటాడు, మర్యాదస్తుడు. ఓ 10,000 అర్జెంటు కావాలక్క, వడ్డీ ఎంతైనా పర్వాలేదన్నాడు. అందరూ ₹5 వడ్డీ, ₹10 వడ్డీ తీసుకుంటే నేను ధర్మ వడ్డీకి ఇచ్చానన్నయ్య అనండి. నేను వడ్డీకి లేదన్నయ్య, ధర్మ వడ్డీకి ఇచ్చానన్నయ్య. ₹2 ధర్మ వడ్డీకి ఇచ్చానన్నయ్య. ₹10,000 తీసుకున్నప్పుడు నెల చక్కగా వడ్డీ కట్టాడు అన్నయ్య. నన్ను చూసినప్పుడల్లా మా అక్క, నా సొంత అక్క కంటే ఎక్కువ మా అక్క అంటా వచ్చాడు అన్నయ్య. ఆ తర్వాత 20,000 అడిగాడు అన్నయ్య, 10,000 ఇచ్చాడు. నేను చూసి మా తమ్ముడేగా, ఎక్కడికి పోతే డబ్బులు వస్తాయి, వడ్డీ వస్తుందని 20,000 ఇచ్చాను అన్నయ్య. నమ్మకంగా నెల వడ్డీ కట్టి 6 నెలల్లో మొత్తం తీర్చాడు అన్నయ్య. ఒక 2 నెలల తర్వాత అక్క చాలా ఇబ్బందులు ఉన్నానక్క, ₹1,00,000 అర్జెంటుగా కావాలక్క. అక్క, ఈ తమ్ముడు ఎట్టేటోడు మీకు తెలియదా? నమ్మకత్వానికి నిలువుటద్దం. నమ్మకంగా వడ్డీ కడతా, డబ్బులన్నీ సమకూడిన తర్వాత మొత్తం ఇచ్చేస్తా అని చెప్తే అక్క తమ్ముడిని చూసి ₹1,00,000 ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఒక 1 నెల రోజులు నమ్మకంగా వడ్డీ కట్టాడట. 2వ నెల నుంచి మాయమైపోయాడంట, కనపట్ల. 2వ నెల నుంచి ఆ ₹1,00,000 తీసుకున్న తర్వాత 2వ నెల నుంచి కనపట్ల. అన్నయ్య కనపట్లేదు అన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనన్నా, అమ్మా నేను ప్రార్థన చేస్తా కానీ మరి ఈ సంగతి మీ భర్తకి చెప్పకపోయావా? ఆయన కొంచెం అడ్రస్ వెతికి ఆధార్ కార్డులు కనుక్కొని అవన్నీ తెలుసుకొని అతను ఎక్కడున్నాడో కనిపెడతాడు, నీ భర్తకి చెప్పకపోయావా అంటే, ఏముందో తెలుసు, మా ఆయనకి తెలిస్తే నప్పి పిసికి చంపేస్తాడన్నా. మరి మీ ఆయనకి చెప్పలేదా? అమ్మమ్మమ్మమ్మో, మా ఆయనకి తెలియకుండా నేను ఈ కార్యక్రమం చేశానన్నా అంది. నేను మనసులో అనుకున్నా, ఇక జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ కనబడకుండును గాక. ఆమెనా? సరే, వాడు జీవితంలో ఎన్నటికీ ఎప్పటికీ కనబడకుండును గాక అని మరలా అన్నాను. అమ్మా సరే ప్రార్థన చేస్తాలేమ్మా, సరే ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పే లోపు నేను అడిగా, సరే అమ్మా ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడులే అని ఒక మాట అన్నా. ఈ కొనసాగింపుగా ఆమె ఏముందో తెలుసా అన్నయ్య, లోకంలో చాలామంది అన్యులు వడ్డీ వ్యాపారాలు చేసి ఈరోజు సైకిల్ మీద తిరిగిన వాడు సంవత్సరం తర్వాత బుల్లెట్, 2వ సంవత్సరం ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, కారు, ఇంకొక సంవత్సరాలు గడిచిన తర్వాత అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు కడతాడు. అన్యులందరికీ వడ్డీ వ్యాపారం బాగా కలిసి వస్తుంది అన్నయ్య, మనకే ఎందుకు కలిసి రాదన్నయ్య అంది. విన్నారు ఈ మాట? క్రైస్తవులకి ఎందుకు వడ్డీ వ్యాపారం కలిసి రాదన్నా అన్నారు.
క్రైస్తవుడికి వడ్డీ వ్యాపారం చేయటం తప్పు అని తెలుసు. పేదోడికి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ ఇచ్చి ఆ పేదోడు రక్తాన్ని జలగలాగా పీల్చుకొని పేదోడి కష్టాధ్యత అనుభవించటం వాక్యానికి విరుద్ధం అని క్రైస్తవుడికి తెలుసు. తెలిసి తప్పు చేస్తే లోకాసు వార్తలో రాసి ఉంటుంది, తెలిసి తప్పు చేసిన వాడికి లెక్కలేనన్ని దెబ్బలు తగులుతాయట. తెలియక తప్పు చేసిన వాడికి ఒక దెబ్బే, తెలిసి తప్పు చేసినోడికి లెక్కలేనన్ని దెబ్బలు తగులుతాయని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. దైవజనమా, గొప్ప సంఘానికి రావటం అతిశయమే. వాక్యం చక్కగా వివరించే సంఘానికి రావటం అతిశయమే. లోతైన మర్మాలు చెప్పే దైవ సేవకుల దగ్గర పెరగటం క్రైస్తవునికి అతిశయమే. అది అతిశయంతో పాటు భయంతో కూడుకుంది కూడా. ఎందుకో తెలుసా? నీకు ఎంత ఎక్కువ వాక్యం దేవుడు ఇస్తాడో నీ వద్ద నుండి అంత ఎక్కువ తీసుకోవటానికి దేవుడు ఇష్టపడతాడు. ఏమన్నాను? ఒక నామకార్థ సంఘస్థుడి దగ్గర దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సరైన వాక్యం దొరకక, వాక్యపు వెలుగు సరైన రీతిలో లేక, నామకార్థంగా బోధించే సేవకుల దగ్గర దేవుడు ఒక విశ్వాసి యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మర్మమైన మాటలు, లోతైన విషయాలు వింటారే, నీ దగ్గర నుంచి దేవుడు మరెక్కువగా ఎదురు చూస్తాడు. నువ్వు వినే వాక్యం గొప్పగా ఉండి నువ్వు వేసే అడుగులు దేవుని చిత్తానికి వ్యతిరేకమైతే, నువ్వు వినే వాక్యం గొప్పగా ఉండి నీ బ్రతుకు రోతగా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు అపరాధి అయిపోతావు. దేవుని దృష్టికి నువ్వు దూరస్తుడు అయిపోతావు. దూరస్తుడు అనే కంటే కూడా నీవెవరివో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలిచిన వాడివి అవుతావు. ఎప్పటికీ ఎన్నటికీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ గొప్ప అపాయం, గొప్ప ప్రమాదం. క్రైస్తవులు వివాహాలు చేసుకునేటప్పుడు కట్నాలు తీసుకోకూడదు అనేది మీకు తెలుసా తెలీదా? కులాలు గురించి మాట్లాడకూడదు అని మీకు తెలుసా తెలీదా? క్రీస్తులో కులం లేదు అన్న సంగతి మీకు తెలుసా తెలీదా? అబద్ధం ఆడకుండా చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అందరూ దించండి. తెలిసినా సహజంగా కులాలే చూస్తామన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదా? ఎవరిళ్ళు? అబ్నేర్ గాళ్ళు. ఇది దేవుని చిత్తమని తెలుసు. ఇలా చేయటం దేవుని వాక్యానికి భిన్నమని తెలుసు. ఇలా అడుగులు వేయటం దేవుని ఉగ్రతకు కారణమవుతుందని తెలుసు. తెలిసి తప్పు చేసే ప్రతివాడు అబ్నేరు లాంటివాడు. అమ్మా, అయ్యా, వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు నువ్వు అడుగులు వేసినా, ఎప్పుడు నువ్వు మాట్లాడినా నీ గుండెల్లో ఉండాల్సిన భయం ఏంటో తెలుసా? దేవుని చిత్తానికి విరోధంగా నేను లేస్తున్నా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను బ్రతుకుతున్నా. అయ్యో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి ఎవడు బ్రతకగలడు? నాకు దేవుడు ఇంత లోతైన వాక్యం ఇస్తున్నాడు, సమృద్ధి అయిన వాక్యం ఇస్తున్నాడు. ఎంత లోతైన వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే నా దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది కూడా నేను వింటున్న వాక్యానికి తగినట్లుగా దేవుడు ఎదురు చూస్తున్నాడని ఆ దైవిక ప్రత్యక్షత ఎప్పుడు దేవుని బిడ్డలు కలిగి బ్రతుకుదురుగాక. రాబడిలో దశంభాగం ఇవ్వటం ఇది దేవుని చిత్తం, నీకు తెలుసు. ఎప్పుడు దాన్ని ఉల్లంఘించకూడదు. ఆమేన్. నీ పవిత్రతను కాపాడుకోవాలి, ఈ సంగతి నీకు తెలుసు. కలలో కూడా పాపం చేయని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రతిదినం మనం దేవుని వాక్యం వింటున్నాం. అలా వింటూ కూడా ఎక్కడైనా చేదైన వేరు నీలో మొలిస్తే, చేదైన వేరు ఏదైనా నీలో మొలిస్తే మనం ఎవరేమో తెలుసా? ఎరిగి తప్పు చేసిన అపరాధులుగా మిగిలిపోతాం. యేసు ప్రభు వారు అంటారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఎవరిని క్షమించమన్నాడు? ఎరగక తప్పు చేసిన వారిని క్షమించమన్నాడు. మరి ఎరిగి తప్పు చేసిన వారిని ఓ చోట ఈ గుడ్ ఫ్రైడే దినాన ఆ పెద్దయ్య గారు మాకు ప్రసంగం చేయటానికి అవకాశం ఇచ్చారు. ఇట్లా తర్ఫీద్ అయ్యేటప్పుడు అననీయ అని నాకు సీనియర్ ఆయన, అప్పుడప్పుడు వస్తారు ఇక్కడికి.
ఆయన దీని మీద ప్రసంగం చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. క్షమాపణ బుద్ధి మనకు ఉండాలి. క్షమాపణ బుద్ధి లేకపోతే మన పరలోక రాజ్యం చేపడం అని దాని మీద చక్కగా వర్తమానం ఇచ్చాడు. ఆ తర్వాత నా వంతు వచ్చింది. నేను స్టార్ట్ చేయటం ఏమని స్టార్ట్ చేశానంటే, అన్న అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు. క్షమాపణ కొరకు నా హృదయాన్ని దేవుడు పురికొల్పాడు. ఆ మాటలో ఇంకొక భయం పుట్టించే మాట కూడా ఉంది. ఏంటో తెలుసా? ఎరగక తప్పు చేశారు గనక క్షమించమన్నాడు. మరి ఎరిగి తప్పు చేస్తే అంతకాలం నవ్వుతూ ఉన్న ముఖాలు కందగడ్డలాగా మారిపోయినాయి. అరే, ఇది కూడా నిజమే కదా. ఎరగక తప్పు చేశారు కాబట్టి క్షమించమన్నాడు. ఎరిగి బిడ్డలరా, దేవుని వాక్యం ఇదేని నీకు నేనంట. ఒకప్పుడు ప్రజలకు వాక్యం సరిగ్గా తెలియదు. ఈరోజు నేనంట మిమ్మల్ని నిలవబెడితే మాకంటే ఎక్కువ ప్రసంగం చేయగలరు మీరు. మాకంటే లోతైన విషయాలు చెప్పగలరు. ఈ వాక్యం తర్వాత ఇది చెప్తారు, ఈ వాక్యం తర్వాత అది చెప్తారు. అబ్రహం అన్న టకాటకా చెప్తాడు, సుధాకర్ అన్న టకాటకా చెప్తాడు. చెప్పటం గొప్ప కాదు, వినటం అంతకన్నా గొప్ప కాదు. వినిన ఆ కొంచెం వాక్యానికి మనం సాక్షులుగా నిలవబడితే ప్రారంభం ఎంత గొప్పగా ఉంటుందో ముగింపు అంతకంటే గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నీచుడు మరణించినట్లుగా అబ్నేరు మరణించడానికి కారణం నంబర్ 1, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ అది ప్రమాదమే. రెండోది, తాను ఇష్బోషేతును రాజుగా నిలవబెట్టిన తర్వాత నిష్కారణంగా దావీదు సైన్యం మీద యుద్ధానికి తాను దిగాడు. పోరు ఎప్పటికీ ప్రమాదమే. రెండవది, పోరు ఎప్పటికీ ప్రమాదమే. చూడండి అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొనలకును వచ్చిరి. వీరు కొనలకు ఈ తట్టును, వారు కొనలకు ఆ తట్టును దిగి ఉండగా, అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచాష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధికులైన 12 మంది, బెన్యామీయులను దావీదు సేవకుల్లో 12 మందియు లేచి వారి మధ్యన నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కన కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. మరొకసారి అందరూ వినపల్ల అందరూ, ఇంకోసారి అందరూ తటాలున పడిరి. అందువలన హేల్కతహ సురీమను ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. ఆ పేరుకున్న అర్థం ఏంటంటే వాడిగల కత్తుల పొలం. ఈ అబ్నేరు ఎవరయ్య అంటే పోరును కోరుకునేవాడు. ఇప్పుడు ఇష్బోషేతును రాజుగా చేశాడు కదా, దావీదు అటువైపు రాజుగా ఉన్నాడు కదా. సరే, వాళ్ళ రాజ్యం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. నా యజమానుని కుమారుడు కూడా రాజు అయ్యాడు కదా, మా మట్టుకు మేము బ్రతుకుదాం అని నెమ్మదిగా తన రాజ్యాన్ని పరిపాలన చేసుకుంటూ కావలా కాసుకుంటూ రావాలి కదా. ఇష్బోషేతును రెచ్చగొట్టి
దావీదు సైన్యం మీద యుద్ధానికి బయలుదేరాడు. వీళ్ళు యుద్ధానికి బయలుదేరారు అన్న సంగతి ఎవరికి తెలిసింది? దావీదు సైన్యానికి తెలిసింది. యోవాబు సైన్యాధ్యక్షుడిగా ఉండి తన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. వీళ్ళు ఇటువైపు ఉన్నారు, వాళ్ళు అటువైపు ఉన్నారు. ఇతనే వచ్చి, ఎవరు? అబ్నేరు, మీరు మనం కొట్లాడుకోవటం ఎందుకో, మీలో ఒక 12 మందిని పంపించండి, మా లోపల నుంచి ఒక 12 మందిని పంపిస్తాం, ఈ 12 మంది కొట్లాడుకుంటారు, ఎవరు గెలిస్తే వాళ్ళది జయం. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి? అందరం కొట్లాడుకోవటం ఎందుకు, మీరు కొట్లాడుకొని అంత రక్తపాతం ఎందుకు? ఓ 12 మందిని మీరు పంపించండి, మేము 12 మందిని పంపిస్తాం. ఏ యుద్ధం? మల్ల యుద్ధం, పోటీ పెడదాం. మీరు గెలిస్తే, వీళ్ళు కనుక మా వాళ్ళని ఓడిస్తే మీరు గెలిచినట్లు, మా వాళ్ళు కనుక మీ వాళ్ళని ఓడిస్తే మేము గెలిచినట్లు అని పోటీ పెట్టాడు. పోటీకి రెచ్చగొట్టాడు. మనం అందరం యుద్ధం చేసుకోవటం ఎందుకు, మీరు ఒక 12 మందిని పంపించండి, మేము ఒక 12 మందిని పంపిస్తాం. ఇది ఎక్కడ నేర్చుకొని ఉంటాడు చెప్పండి కదా? గొలియాతు గాడు అన్నాడు, ఏమన్నాడు? ఒరే అబ్బాయి, మీరు కొట్లాడుకోవటం ఎందుకు, మేము కొట్లాడుకోవటం ఎందుకు, మీలో ఒకళ్ళు రండి, మాలో నుంచి ఒకళ్ళు వస్తాం. అది ఎవడాత్మ? ఇది గొలియాతు ఎవరు? మన చుట్టవా? ఎవడాడు? ఫిలిష్తీయుడు ఆత్మ. ఇతనెవరు? ఇజ్రాయేలీయుడు, బెన్యామీయుడు. నేనంట గోత్రమేమో బెన్యామీను గోత్రం, స్పిరిట్ ఏమో, ఆత్మేమో ఫిలిష్తీయుల ఆత్మ. ఈరోజు కొంతమంది విశ్వాసుల పరిస్థితి కూడా, వస్త్రధారణ దేవుని బిడ్డల వస్త్రధారణే, వేషధారణ దేవుని బిడ్డల వేషధారణే. నుదురు చూస్తే బొట్టు ఉండదు, పక్కా పెంతుకోస్తూ ఆభరణాలు ఉండవు. చూస్తే అబ్బాబ్బా నిఖార్సైన క్రైస్తవురాలు అన్నట్లుగా ఐఎస్ఐ స్టాండర్డ్ ముద్ర అంటారు చూసారా? ఐఎస్ఐ స్టాండర్డ్ ముద్ర. ఏదైనా చిన్న గొడవ భార్యాభర్తల మధ్య వచ్చిందనుకో, భార్యాభర్తల మధ్య ఏం సార్ చర్చిలో వచ్చిందా, ఆ పందెపు కోడి కాలుకు కత్తి ఉంది, అక్క కత్తి లేదంతే. అరే ఇన్ని సంవత్సరాలు బట్టి మనం వింటున్న వాక్యం ఏమైపోతుంది? సాత్వికం కదా ప్రభు మనకు నేర్పింది, సమాధానం కదా ప్రభు మనకు నేర్పింది. మాటకు ప్రతి మాట అనకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా నేలమట్టుకు తగ్గించుకోవటం కదా ప్రభు మనకు నేర్పింది. మనం వినే వాక్యం ఏంటి, మనం మాట్లాడే మాట ఏంటి? ప్రతి ఆదివారం సంసారాల గురించి సేవకుడు చెప్తాడే, ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలో సేవకుడు చెప్తాడే. ఇంత వాక్యమిని దోషణకు ప్రతి దోషం నేను చేశానంటే, మాటకు ప్రతి మాట నేను అన్నానంటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని దినాలు నేను వినే వాక్యం ఏమైపోతుంది అన్న ప్రత్యక్షత కొంతమంది దగ్గర ఉండదు. గోత్రం చూస్తే బెన్యామీను గోత్రం, బుద్ధులన్నీ అదే ఏదో చెప్పండి అమ్మా, బుద్ధులన్నీ ఫిలిష్తీయుల బుద్ధులే. రూపం చూస్తే విశ్వాసే, బుద్ధులు చూస్తే అన్నీ అవిశ్వాసి బుద్ధులే. ఎక్కడైనా ప్రయాణమే వెళ్ళబోయేటప్పుడు ఎవరైనా తుమ్మేరా, ప్రయాణం కీలకతం. ఆ బుద్ధులు బాలేదు ఇంకా. ఏదైనా కార్యం చేసేటప్పుడు ఇది మంచి రోజా చెడ్డ రోజా, పోలా. రూపం చూస్తే ఇజ్రాయేల్ రూపం, బుద్ధులన్నీ మీరు 12 మందిని పంపించండి, మేము 12 మందిని పంపిస్తాం. బిడ్డలారా, ప్రభు చిత్తమైతే రేపు ఫస్ట్ సెషన్లో చెప్తాం. మన ప్రాచీన స్వభావం చచ్చే వరకు మనల్ని వదిలిపెట్టదు. మన పాత బుద్ధులు ఉన్నాయే, రేపు ఫస్ట్ సెషన్లో చెప్తా ప్రభు అనుమతిస్తే. ప్రాచీన స్వభావం చచ్చే వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఏం చేశాడు? తానే కోరుకొని వాళ్ళను రెచ్చగొట్టి రండి యుద్ధం చేద్దామని చెప్పి దావీదు సైన్యం మీదకి తానే యుద్ధానికి వెళ్ళి యోవాబును రెచ్చగొడుతూ, కమాన్ నువ్వు 12 మందిని పంపించు, నేను 12 మందిని పంపిస్తా, ఢీ అంటే ఢీ, కొట్లాడుకుందామని యుద్ధ భూమికి దిగారు. చివరికి ఆ స్థలం ఏమైపోయిందో తెలుసా? కత్తుల పొలం. మీరు అనొచ్చు, అన్నయ్య అట్లా కొట్లాడుకోవటం తప్పని అబ్నేరుకు తెలియకపోయి ఉండొచ్చు అన్నయ్య, కత్తులు దిగటం వల్ల ఎంత నష్టం కలిగిద్దని అబ్నేరుకు తెలియకపోయి ఉండొచ్చు అన్నయ్య
వినండి, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత యోవాబు తమ్ముడు అహీం తర్వాత యోవాబు రైట్ ఆసాయేలును చంపుతాడు. ఆసాయేలును చంపిన తర్వాత ఇప్పుడు యోధా ప్రజలందరి తనను చంపటానికి వచ్చేటప్పుడు ఒక ప్రసంగం చేస్తాడండి, అద్భుతమైన ప్రసంగం. చూడండి, వచ్చేటప్పుడు 2వ అధ్యాయం. కత్తి పట్టుకుంది ఎవరు? అసలు కత్తి పట్టుకొని యుద్ధానికి వచ్చింది ఎవరు? చెప్పాలి. ఏమంటాడు? ఇప్పుడు కత్తులు పట్టుకున్న వాళ్ళని చూసి ఏమంటాడు తెలుసా? కత్తి చిరకాలము చంపుతుందా? ఈరోజు నువ్వు చంపుతావు, రేపు ఇంకొకటి నేను చంపుతాడు. అంటే ఓ రకంగా యేసు ప్రభు లాంటి ప్రసంగం చేశాడు. యేసు ప్రభు వారు పేతురుతో ఏమన్నారు? పేతురా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు అని అన్నాడే. అబ్నేరు యేసు ప్రభు లాంటి గొప్ప ప్రసంగికుడు, మామూలు ప్రసంగికుడు కాదు. తమ్ముడు ఆ మాట చూపించి ఒకసారి. చిరకాలము కత్తి భక్షించునా? ఈరోజు నీకు బలం ఉంది, నువ్వు పొడిచి చంపుతావు, నీకు బలం ఉంది, ఎదుటిని హతం చేస్తావు, రేపు అదే కత్తి నేను పొడిచి చంపుతుంది, జాగ్రత్త అన్నట్లుగా యేసు ప్రభు వారు మాట్లాడిన మాట అంటాడు. చివరికి అంటాడు, అది తుదకు ద్వేషమునకు హేతువగునని నువ్వు ఎరుగుదువు కదా. కత్తి చివరికి ఏం తీసుకొస్తుందట? కొంచెం గట్టిగా. మనం కత్తి పట్టుకోకపోవచ్చు, కొందరి నోటి మాటలు కత్తిపోటు లాంటి మాటలు. కత్తి నువ్వు పట్టుకోకపోవచ్చు, పోరును కోరుకునే మనస్తత్వం కొంతమందిలో ఉంటుంది. అందుకని నీచుడు మరణించినట్లుగా అబ్నేరు చనిపోయినట్లు లేఖనాల్లో చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని ప్రతినిధిగా సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. ఈ 2025 సంవత్సరంలో మీ భార్యాభర్తలు ఎప్పుడైనా కొట్లాడుకోవటం అంటే వాదులాడుకున్న జ్ఞాపకం మీకుందా? మాటకు ప్రతి మాట, దూషణకు ప్రతి దూషణ. మీ భార్యాభర్తల మధ్యలో సమాధానకరమైన వాతావరణం ఉందా? అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, సంఘానికి వచ్చే ప్రజల మధ్యలో సమాధానకరంగా మీరు బ్రతుకుతున్నారా? సంఘానికి వచ్చే కొంతమంది వ్యక్తులతో నువ్వు మాట్లాడి కొన్ని నెలలవుతుందా? కొన్ని సంవత్సరాల నుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటున్నావా? దీని అర్థం ఏంటో తెలుసా? అబ్నేరు ఆత్మ నీ మీద పరిపాలన చేస్తుంది, జాగ్రత్త. పోరును కోరుకునే ప్రతివాడు మూర్ఖుడు. పోరు కోసం కయ్యానికి కాలు దువ్వే ప్రతివాడు అబ్నేరు లాంటి ఆత్మ కలిగిన వాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి దానికి ఇంట్లో కోప్పడి, ప్రతి దానికి గొడవపడి, ప్రతి దానికి వివాదపడి, నోటికి ఎంత మాట పడితే అంత మాట, అదుపు లేని మాటలు ఒకవేళ నీ నోట వస్తున్నాయా? ఎదుటోడు ఎంత బాధపడతాడు, ఆ మాట అన్నందువల్ల ఎంత అల్లాడిపోతాడు. ఆ ఇంకిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి కత్తిపోటు లాంటి మాటలు. అబ్నేరు కత్తి పట్టుకున్నాడు. నీ నాలుకే కత్తేమో, నీ నోటి మాటలే కత్తేమో. ఎదుటివాడి గాయాలు రేపి వాడు అల్లాడిపోయేటట్లుగా నీ నోటి మాటలు ఎదుటివాడిని వేదనకు గురి చేసేయేమో. నేను ఎప్పుడూ భయపడతా. ఈరోజు ఉందని ఎదుటోడిని తిరస్కారంగా మాట్లాడితే, ఎదుటోడిని గురించి లెక్కలేని, నేను ముగింపులో చెప్తా ఈ మాట, ఎదుటోడి గురించి లెక్కలేని తనంగా మాట్లాడితే ఈ ఘనత, ఈ హోదా, ఈ బలం ఎప్పుడూ ఉండదు. ఈరోజు ఇలా ఉన్న చెయ్యి రేపు ఎలా అవుతుంది. ఈరోజు ఎలా ఉన్న మనిషి రేపు ఎలా అయిపోతాడు. ఈరోజు నిటారుగా ఉన్న మనిషి కర్రబట్టుకొని స్థితిగతులు మారుతాయి. అందుకని నేనంట, నిన్ను మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను మంచి స్థితిలో ఉంచినప్పుడు ప్రజలతో మరెక్కువ మర్యాదగా బ్రతుకు. ఎక్కువ మంది దయ పొందుకుంటావు. వారు చేతులెత్తి నిన్ను దీవిస్తారు. ఆ దీవెన తరతరాల దీవెనకు కారణమవుతుంది. నీ హోదా ఎదుటివాడిని తిరస్కరించడానికి కారణమైందంటే, నీ అంతస్తు ఎదుటివాడిని తృణీకరిస్తూ మాట్లాడటానికి కారణమైందంటే, దావీదును తరుముతున్న ఆ దినాల్లో దావీదు సౌలును చూసేమన్నాడు తెలుసా? చచ్చిన కుక్కనే. ఆ మాట అంటంతో సౌలు ఏమనుకుని ఉన్నాడు తెలుసా?
ఆడు చచ్చిన కుక్క. మనమెవరిమి? సింహం. మనమెవరిమి? సింహం. తన హోదాను బట్టి అయ్యో చచ్చిన కుక్క అన్నాడు ఆ చిన్నపిల్లోడు, ఏం తప్పు చేయలేదే అయ్యో అని పశ్చాత్తాపడాల్సింది పోయి నేను చచ్చిన కుక్కను అంటే అదేదో బిరుదులాగా సౌలు పొంగిపోయాడు. పరిస్థితులు తలకిందులైపోయాయి. దావీదు రాజు అయ్యాడు. సౌలు యొక్క మనవడు చెప్పాలి, సౌలు మనవడు మెఫీబోషెతు. సౌలు మనవడు మెఫీబోషెతు దావీదు ఎదుట సాగిలపడి, చచ్చిన కుక్కనైనా నా పట్ల ఎంత దయచూపుటకు నేను ఏ పాటి వాడను. హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్స్. చరిత్ర పునరావృతం అవుతుంది. నువ్వు 10 మంది మధ్యలో పోరు కోరుకోకుండా నువ్వు దయగా బ్రతికితే నీ భవిష్యత్తులో నీ పట్ల దయ చూపే కోట్ల మందిని దేవుడు లేవనెత్తుతాడు. కోట్ల మందిని దేవుడు లేవనెత్తుతాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఎప్పుడైనా ఎవరితోనైనా వివాదం వచ్చింది, ఒక విషయమై ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఆ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తాం, చిన్న మనస్మర్థ వస్తుంది. ఆ చిన్న మనస్మర్థ 24 గంటలు కూడా నిలవకూడదు. సూర్యుడు అస్తమించే లోపు వారితో మనం సమాధాన పడాలి. గట్టిగా చెప్పండి ఆమేన్. మీరు నన్ను అడగండి, అన్నయ్య మీకు అన్నయ్యోళ్ళకి ఎప్పుడైనా డిస్కషన్ వస్తుందా? అఫ్కోర్స్ మా మధ్యలో డిస్కషన్ ఎప్పుడు రాదు. పిల్లలు మేమేది చెప్తే అదే మాటకు గౌరవిస్తారు. ఇది కాదన్నా అన్న మాట అఫ్కోర్స్ చెల్లెలతో నేను మాట్లాడిన చాలా తక్కువగా మాట్లాడతాను కాబట్టి మగబిడ్డల గురించి చెప్తా. ఏ రోజు నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా కానీ నా పిల్లలు ఇన్ని సంవత్సరాలలో ఒక్క గంట నా విషయమే ముఖం మార్చుకుని ఉన్నట్లుగా కానీ నాకు తెలియదు. మరి వీళ్ళు ఆమె నల్ల ఎల్లో ఆప్టే ఉంది ఏముంటుంది సార్? ఉండదు, అస్సలు ఉండదు. నేను ఎప్పుడైనా కోప్పడతా. కోపం సందర్భం వరకే, ఆ ఇన్సిడెంట్ వరకే. తర్వాత చిన్న జార్జ్, తమ్ముడు జార్జ్, చిన్న రాజు, తమ్ముడు ఎట్లా ఉన్నావు? ఆ నిమిషం కోప్పడి 2వ నిమిషం ప్రేమే ఉంటుంది. 2వ నిమిషం ప్రేమే ఉంటుంది. ఆ రోజు రాజు ఇట్లా అన్నాడుగా అని ముఖం మార్చి ఒక్క గంట రాజు పట్ల నా హృదయంలో చేదుతో బ్రతికిన జ్ఞాపకం నాకు లేదు. మీరు ఆమెను అందరలే, ఎందుకంటే మీకు మాత్రం టన్నులు ఉంటుంది లోపట. ఒక్కసారి భర్త మీద అలిగిందా అక్క, యేసు ప్రభు రాకడ వరకు అది తవ్వుతూనే ఉంటుంది. ఒక్కసారి కోడల మీద గొడవ పడిందా, ఇక అది రోజుల తరబడి నేను అంట. అసలు ఈ బుద్ధి జ్ఞానం లేని ప్రజలు కొట్లాడుకొని బల్లలో ఎట్లా చేయబెడతారు? వివాదాలతో ఉండి బల్లలో ఎట్లా చేయబెడతారు? అయ్యో ప్రభువారి రక్త మాంసాల్లో పాలి భాగస్తురాలి కాబోతున్నాను అన్న భయం ఉండదా? ఆ కలవరం ఉండదా? ఆ వివాదం ఉండదా? ఇప్పుడు తమ్ముళ్ళు ఎవరు పాట పాడినా, నిలవబడి పాట పాడిన మీరు ఎప్పుడైనా చూడండి, బ్రదర్స్ నిలవబడి పాటలు పాడారంటే వాళ్ళు కొత్తగా సేవకు వచ్చిన బిడ్డలైనా. నిన్న మన బాబు ఒకడు పాట పాడాడు, ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. నా క్యాసెట్లో పాడినట్టుంది, అంత చక్కగా పాడాడు. ఆ బిడ్డలు పాటలు పాడుతూ ఉంటే సంఘంలో ఒక దైవికమైన వాతావరణం. ఎందుకు ఈ దైవికమైన వాతావరణం ఉంటుందయ్యా అంటే, నేను వాళ్ళని కించపరచట్లా. సింగర్స్ పాడినప్పుడు అంత దైవిక వాతావరణం ఉంటుందో లేదో నాకు తెలీదు. అయ్యా సింగర్స్ ఎవరైనా చూస్తుంటే నా మీద కోపడొద్దయ్యా. వాళ్ళు పాడేటప్పుడు అంత దైవికమైన వాతావరణం ఉంటుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ మగబిడ్డలు నిలవబడి పాట పాడేటప్పుడు ఒక తెలియని దైవికమైన వాతావరణం చూస్తా. అఫ్కోర్స్ సేవకులకి ఇచ్చే అభిషేకం ప్రత్యేకమైంది, నేను దాన్ని కాదన్నో. కంఠం ఎలా ఉన్నా ఆ కంఠంలో దేవుని అభిషేకం ఉంటుంది. అయితే అదొక కోణం. అయితే 2వ కోణం చెప్పంటారా? ఆ బిడ్డలను కన్న తల్లులు ఎవరో, ఏ ప్రాంతంలో పుట్టారో, ఎక్కడ పెరిగారో, కానీ బిడ్డలు ఎలా ఉంటారో తెలుసా? ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలన్నా అంత ఐక్యంగా ఉంటారో లేదో నాకు తెలియదు. కానీ
అంతకు మించిన ఐక్యంగా వాళ్ళు బ్రతుకుతారు. వీళ్ళు ముఖాలు మార్చుకున్న దయ్యపాత్మ వాళ్ళలో నేను చూడలే, అసలు ఒక్కరోజు చూడలేదండి, ఒక్కరోజు చూడలే. ఒక్కరోజు సేవలో మగబిడ్డల గురించి చెప్తాను, అనే ఆడబిడ్డల గురించి ఎందుకు మీరు చెప్పట్లేదంటే, నేను వాళ్ళతో అంత టచ్లో ఉన్నాను కదమ్మా, ఆ బిడ్డలు చాలా మంచి బిడ్డలు. అయితే నేను చెప్పే మాట, వీళ్ళు మనస్మర్థలతో జార్జన నాతో మాట్లాడలేదని రాజుగానే అన్నా, ఆ రాజు అసలు ఏదో రకంగా ముఖం మార్చాడని ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజు చెప్పిన జ్ఞాపకాలు నాకు లేవు. వాళ్ళంత ఐక్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టిన ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ రావటానికి దేవుడు తప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లుగా నాకు తెలియదు. మీరు ఒక్కళ్ళు కూడా ఆమెనల్లా. మీరు ఎందుకు అనలేదంటే మీ మధ్య ఉండదేమో, ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, ఒక కప్పు కింద 2 కప్పులు కలిసి ఉండవంట. అది నేను కనిపెట్టిన మాట కాదమ్మా, అది ఎవరు పెద్దోళ్ళు అన్నారు. ఆయన అందెవరు, మీకు డీటెయిల్స్ కావాలంటే ఇస్తా. మరోసారి హల్లెలూయా. నంబర్ 1, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ప్రమాదమే. రెండవది, పోరును కోరుకోవటం ఎప్పటికీ ఎన్నటికీ అది ప్రమాదమే. ఒకవేళ నీ తప్పు లేకపోయినా ఎదురుడు కాళ్ళు పట్టుకునైనా సమాధానాన్ని కోరుకుని సమాధానంగా బ్రతుకు. సమాధాన పరుచువారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే, సమాధాన పడేవాడు సాక్షాత్తు దేవుడే. విన్నారు ఈ మాట? అందుకని తన ముగింపు ఎంత గొప్పగా ప్రారంభించబడి ముగింపు అంత ఘోరంగా ముగించబడింది. 3వ మాట, ఈ అబ్నేరు జీవితం ఎంత దయనీయంగా మార్చబడటానికి కారణం ఏంటంటే, ఒకసారి నా వైపు చూడండి. రాజ్యం కొనసాగుతుంది. ఇష్బోషేతు రాజుగా పరిపాలన చేస్తున్నాడు. సౌలు యొక్క ఉపపత్ని రిస్పా అని ఒక ఆవిడ ఉంది. రిస్పాతో అబ్నేరు తప్పు చేశాడు అన్న వార్త విన్నాడు. నిజమో కాదో తెలియదు. విన్నారు ఈ మాట? నిజమో కాదో తెలియదు, కానీ రాజు చెవులు పడింది. తోడనే అబ్నేరుని పిలిచి ఇలా అంటాడు, చూడండి ఆ మాట. మూడవ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా, 8వ వచనం, అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యోధావారికి చేరిన కుక్కతో సమానముగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? ఆగుదాం అక్కడ. 6వ వచనం అగైన్. సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధం జరిగింది. అబ్నేరు సౌలు కుటుంబ పక్షాన నిలవబడి సౌలు కుటుంబానికి చాలా సహాయం చేశాడు. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? ఒక కోణంలో మంచిదే. ఆ కుటుంబానికి చాలా సహాయం చేశాడు. సహాయం చేసిన ఈ అబ్నేరు గురించి రాజుకు ఒక వార్త వినబడింది. ఏమని? రిస్పాతో తప్పటడుగు వేశాడు అన్న వార్త. కళ్ళతో చూడలా, జస్ట్ చెవులతో విన్నాడు. ఆయన్ని పిలిచి, నాయనా, పెద్దాయన, బాబాయ్, ఓ రకంగా చెప్పాలంటే బాబాయ్ అవుతాడు, వాళ్ళ బంధువులే. బాబాయ్, ఏంటి ఇట్లా చేసావట? నాన్న ఉపపత్నితో తప్పటడిగి వేసావట, తప్పు కదా
అని అంటంతో, ఎవర్రా చెప్పింది నీకు చిన్న, నేను అలా చేయలేదే, ఎవరో నీకు మిస్గైడెన్స్ ఇచ్చుంటారు, లేదు నీకెవరో తప్పుడు సమాచారం చారేశారు, సావధానంగా చెప్తే బాగుండేది, లేదు తప్పు చేశాడా, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే బాగుండేది, తప్పు చేశానని ఒప్పుకోకపోగా సావధానంగా చెప్పకపోగా ఆ మాట విని బహుగా, పెద్దగా చెప్పాలి, బహుగా బహుగా పెద్దగా చెప్పాలి, బహుగా బహుగా, నెక్స్ట్ వర్స్, బహుగా బహుగా కోపగించుకొని. అమ్మా ఒకసారి నా వైపు చూడు, సూటిగా నిన్ను ఒక మాట అడుగుతా. ఎప్పుడైనా నీ భర్త నీ మీద కోపగించుకున్నప్పుడు, ఇది నీ తప్పు అని నిన్ను హెచ్చరించినప్పుడు తల వంచి దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడ్డావా, కోపగించుకున్నావా? అయ్యా విను విను, నువ్వు పురుషుడివై ఉండొచ్చు, భర్తవై ఉండొచ్చు. ఎప్పుడైనా నీ భార్య ఏమండి ఇది తప్పు, వాక్యానికి భిన్నం, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా బ్రతుకుతున్నారని నీ భార్య ఎప్పుడైనా గద్దిస్తూ నిన్ను దిద్దుబాటు చేయటానికి ఒక మాట చెప్తే, నేను తప్పు చేశామ్మా, అలా బ్రతకకుండా ఉండేటట్లు నా కొరకు ప్రార్థన చేయమ్మా, సావధానంగా చెప్పావా? బహుగా కోపగించుకున్న అబ్నేరులాగా నువ్వు ఉంటూ వచ్చావా? ఒకసారి ఆలోచించు. ఎవరైనా నీ తప్పు చెప్తే ముఖం మార్చే గుణం నీకుందా, దిద్దుబాటు చేసుకునే గుణం నీకుందా? ఎవరైనా నీ తప్పు చెప్పినప్పుడు దిద్దుబాటు చేసుకోకుండా కోపగించుకునే మనస్తత్వం నీలో ఉందంటే, చెల్లి తమ్ముడు, నీ ముగింపు సరిగ్గా ఉండదు, జాగ్రత్త. ఇంత పెద్ద మాట అంటున్నందుకు భయపడండి. నీ ముగింపు సరిగ్గా ఉండదు, జాగ్రత్త. నీ ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, నీ ప్రారంభం ఉన్నతంగా ఉండొచ్చు, నీ ప్రారంభం శ్రేష్టమైన రీతిలో ఉండొచ్చు. ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు, ఇది తప్పు అని నీకు చెప్పినప్పుడు దిద్దుబాటు చేసుకోకుండా తిరస్కారంగా మాట్లాడుతూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, కోపం తెచ్చుకొని నన్ను అట్లా అంటాడా అని నువ్వు రుసరుసలాడేవంటే నీ ముగింపు సరిగ్గా ఉండదు. సౌలు ముగింపు ఘోరంగా ఉండటానికి కారణం అదే. సమూయేలు ప్రవక్త దిద్దుబాటు చేయటానికి గద్దిస్తే తిరుగుబాటు చేశాడు. దావీదు ప్రారంభం ఎంత గొప్పగా ఉందో ముగింపు అంతకంటే గొప్పగా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఘోరంగా ముగించబడాల్సిన దావీదు యొక్క ముగింపు ఘనంగా ఎందుకు ముగించబడిందో తెలుసా? సింపుల్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడటం ఎప్పటికీ ప్రమాదం. నంబర్ 2, పోరును కోరుకోవటం ఎప్పటికీ ప్రమాదం. నంబర్ 3, బాగా వింటున్నారు, మరొకసారి చెప్తున్నాను. నంబర్ 3, దిద్దుబాటుకు సిద్ధపడకపోవటం, తిరుగుబాటు చేయటం ఎప్పటికీ 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 ప్రమాదం. నేను సేవకులను చూస్తా, ఏ సేవకుడైతే గద్దిస్తే వెంటనే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద కృప వెంబడి కృప దేవుడు కుమ్మరిస్తాడు. మనస్సులో కూడా నెగిటివ్ థాట్ రానివ్వకుండా దిద్దుబాటు చేసుకోవటానికి ఎవరు సిద్ధపడతారో ఆ దిద్దుబాటు చేసుకునే వ్యక్తుల మీద ఎప్పటికీ దేవుడు కృపలు కుమ్మరిస్తూనే ఉంటాడు. 4వది, అహంకారం ఎప్పటికీ ప్రమాదం. దైవజనమా, చూపులోనన్నా, నోటి మాటల్లోనైనా, హృదయపు ఆలోచనల్లోనైనా బోతద్దం పెట్టి వెతికితే అహంకారం, గర్వం ఎంత కూడా నీలో కనబడకుండా, పొగరు పట్టిన మాట ఎన్నడూ నీలో కనబడకుండా నేలమట్టుకు తగ్గించుకొని బ్రతుకో. ఈ ఇష్బోషెతుతో అబ్నేరు మాట్లాడిన ఒక భయంకరమైన మాట ఉంది. ఏం అబ్నేరు? ఇక్కడ ఒక మాట చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మరలా నాకు గుర్తుకు తెచ్చాడు. గద్దించినప్పుడు దిద్దుబాటు చేసుకోవాలా. ఎందుకు దిద్దుబాటు చేసుకోలేదు? ఏమని ఉంటాడు తెలుసా? రై, మీ నాన్న చచ్చిపోతే నీకు ఎంత సహాయం చేశారా? దావీదు అనేవాడు నీకు వ్యతిరేకంగా నిలవబడితే నీకెంత సహాయం చేశా? నేను చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతావా అని తప్పు చేసి కూడా తాను చేసిన సహాయాన్ని గురించి మాట్లాడతాడు. అమ్మా, నా వైపు చూడండి.
పాత విశ్వాసులు వచ్చారు. ఎబెనెజర్ అన్న, ఈ పరిచర్యకి మీరు సహాయం చేసి ఉండొచ్చు కాదు, చేశారు. మీరు సహాయం చేసినంత మాత్రాన మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం, కానీ తప్పు ఎప్పుడైనా చేస్తే మేము మిమ్మల్ని గద్దించడానికి ఆ స్వేచ్ఛ ఇవ్వండి. ఇచ్చారు. ఒకవేళ గద్దిస్తే అసలు 2002 నుంచి అన్నతో పాటు ఉంది ఎవరు? నేను మెరిసి కాదా? సుధాకర్ అన్న నేను మా రత్న కాదా? జాన్ బాబు అన్న నేను మా జ్యోతి కాదా? ఫస్ట్ నుంచి వాళ్ళతో పాటు ఉంటే అన్నోళ్ళ కృతజ్ఞత ఎక్కడ? మమ్మల్ని గద్దిస్తాడా? మీరు సహాయం చేసింది దేవునికి స్తోత్రం, మంచిదే. అలాగని మీ తప్పును నెత్తికెక్కించుకోవాలి అనే మనస్తత్వం మీకుందా? నా పిల్లలు, నేను ఆ మాట అనలేను. మన ముగింపు సరిగ్గా ఉండదు. అబ్రాహ్మణ, మేమెంత సహాయం చేసాం, 2002 నుంచి మేము పునాదులం, నేను సుజాత చేసి ఉండొచ్చు. అది ఎప్పటికీ కృతజ్ఞత. మీ విషయంలో ఎప్పటికీ మేము కృతజ్ఞులం. ఆ కృతజ్ఞత కరెక్టే, కానీ తప్పును కప్పిపుచ్చుకుంటూ మీ తప్పును నెత్తికెక్కించుకొని ఊరేగించమన్నారా? మేము ఊరేగిస్తే మీకు సంతోషాన్ని కలుగు చేయొచ్చు. దేవుని ఎదుట ఎప్పటికీ మేము నేరస్తులమైపోతాం. అందుకని తప్పును తప్పుగా దైవజనుడు విశ్వాసులకు చెప్పాలి. అలా చెప్తే దిద్దుబాటు చేసుకోవటానికి సంఘం ఎప్పుడు సిద్ధపాటుతో ఉండాలి. ఆ సిద్ధపాటు లేకపోవటాన్ని బట్టే నీచుడు చచ్చినట్లుగా చచ్చాడు. సరే ఇక్కడ విన్నారు కదా, అహంకారపు మాటలు ఎట్లా వచ్చినాయో చూడండి. ఇదిగో ఇష్బోషెతు చాలామంది యూదులతో చేరారు, యోధా ప్రజలతో చేరారు. యోధా ప్రజలతో చేరిన కుక్క వంటి వాడిని కాదు నేను మీ పక్కన ఉన్నా, మీ తరపు నిలవబడ్డా, నీ కుటుంబానికి కొమ్ము కాసా. యోధా వారితో చేరిన కుక్కను కాదు నేను అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ చేరటానికి వెళ్ళాడు? దావీదుని చేరటానికి వెళ్ళాడు కదా. మరి ఇప్పుడు ఈయనేమై ఉండొచ్చు? మొదటోళ్ళు కుక్క అయితే ఈయన డబల్ కుక్క. అంటే దావీదు పక్షాన చేరిన వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? కుక్కలతో సమానం అంటున్నాడు. ఓ చోట అంటాడు, నేను రాజుగా చేశాను అంటాడు. చూడండి ఆ మాట, 3వ అధ్యాయం. సరే 9వ వచనం చూడండి. 10వ వచనం. సమయం లేదు కనుక నేను సమయానికి ముగిస్తాను. నాతో కలిసి దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయును గాక. నాతో కలిసి సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను స్థిరపరిచెదనెను. ఏమంట? స్థిరపరచడానికి నువ్వెవడురా? ఒక మాట, స్థిరపరచు ఆడవు. స్థిరపరిచేది ఎవరు? ఏమంటాడు? నేను స్థిరపరుస్తా. ఇజ్రాయేల్ రా, నేను స్థిరపరుస్తా. ఆమేన్. అన్నాడు. దైవజన్మ వాళ్ళనేం కుక్కలు అన్నాడు, నేను స్థిరపరుస్తానని ఇక్కడే ఇష్బోషెతు అంటాడు. ఆ తిరస్కారపు మాటే కుక్క చావటానికి కారణమైంది. ఎప్పుడైనా నా వైపు చూడండి, మీ తండ్రిగా నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అవహేళన చేస్తూ తిరస్కారంగా మాట్లాడిన జ్ఞాపకం ఉందా? చులకన చేస్తూ మాట్లాడిన జ్ఞాపకం ఉందా? హేళన చేస్తూ మాట్లాడిన జ్ఞాపకం ఉందా? ఎదుటి వాళ్ళను నీచంగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడిన జ్ఞాపకం ఉందా? వాడు కుక్క అన్నాడు. చివరికి కుక్క చావు చచ్చాడు అబ్నేరు. ఈ పోరును కోరుకునే మనస్తత్వం, అహంకారపు మనస్తత్వం
ఎంత ప్రమాదమో చెప్తా. దగ్గరలో మన చర్చికి దగ్గరలో ఓ 35-40 కిలోమీటర్ల దూరంలో ఒక పట్టణం ఉంది. దాని పేరు నేను చెప్పను. ఓ రోజు నేను ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటే బోరబండలో సేవ చేసే ఒక పాస్టర్ గారు ఆ ప్రాంతం, ఆ పట్టణం ఒక ఇల్లు దాటుకుంటూ వెళ్తూ ఉంటే అది దయ్యాల కొంపలాగా ఉంది. పట్టణం అంతా అందంగా ఉంది, అద్భుతంగా ఉంది. వాటి మధ్యలో ఆ ఇల్లు దయ్యాల కొంపలాగా ఉంది. ఆ ఇల్లు ఊడ్చి ఎంతకాలం అవుతుందో, దీపం వెలిగించి ఎంతకాలం అవుతుందో, కనీసం గోడలకు రంగులేసి ఎంతకాలం, అసలు రంగులేయటానికి ఆ గోడలు కూడా లేవు, ఎక్కడికక్కడ కూలిపోయి ఉన్నాయి. అన్నా, ఏంటి సంగతి మీకు తెలుసా అన్నాడు. నేను ఈ పట్టణానికి రావటం ఇది ఫస్ట్ టైం తమ్ముడు, నాకు అంతగా తెలియదు అన్నాను. ఈ ఇంటికి చాలా చరిత్ర ఉందన్నా అన్నాడు. ఏం చరిత్ర ఉందయ్యా అన్నాను. ఒకరోజు చేపల వ్యాపారం చేసే ఒక ఆయన తన లోనాకి చేపల బొట్ట వేసుకొని ఈ వీధి గుండా వెళ్తున్నాడు. ప్రెసిడెంట్ గారి భార్య ఎప్పుడో అదే సమయంలో బయటికి వెళ్ళి వస్తాను. ఈయన వాహనం డ్రైవ్ చేసే పరంపరలో ఈ చేపల బొట్ట ప్రెసిడెంట్ గారి భార్యకి తగిలిందట. ప్రెసిడెంట్ గారి భార్య అక్కడ ఆగి నిలవబడి, రేయ్ చేపలు అమ్ముకునేవాడా, కన్ను మిన్ను కనపట్లేదురా? అమ్మా అట్లా అనొద్దమ్మా, చూసుకోలేదమ్మా, మీరు అక్కడున్న సంగతి నాకు తెలియదమ్మా. ఎర్రరే లేబరోడా, ఏమిరా లేబరోడ్ నోరు లేస్తుంది, ఇల్లు తిరిగి చేపలు అమ్ముకునే బతుకప్పుడే మర్చిపోయావా? లేబరోడా జాగ్రత్త. ఇప్పుడు అట్లా బండి దిగి ఎక్కువ తక్కువ మాట్లాడొద్దమ్మా. నువ్వు ప్రెసిడెంట్ గారి భార్య పోయి ఉండొచ్చు, లేబరోడా అంటావా? ఏంటి నువ్వు మాట్లాడే మాట? ఎరా నువ్వెక్కడే ఆగరా, నీ అంతు తేలుస్తానని చెప్తే ఈలోపు ఆయన ఎందుకు ఈ గొడవని వెళ్ళిపోయాడు. భర్తకు వచ్చి చెప్పింది, పిల్లలకు వచ్చి చెప్పింది. మరుసటి రోజు కాపు కాశారు. మొత్తం కుటుంబీకులంతా తుమ్మిక పడి ఆ చేపలని చంపేశారు. దగ్గరలోనే ఇదంతా ఒకడు రికార్డ్ చేశాడు. పోలీసు వాళ్ళకు తెలిసింది. అరెస్ట్ చేశారు. లేబరోడు అన్న మాటలు, నోటుకు వచ్చినట్టు మాట్లాడిన మాటలు మొత్తం ఇవన్నీ తెలిసిపోయినాయి. భర్త, భార్య, 2 పిల్లలు జీవిత ఖైదు విధిస్తే, అఫ్కోర్స్ తర్వాత విడుదలై ఉండొచ్చేమో తెలియదు, జీవిత ఖైదు విధిస్తే చెరసాలలో 7 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారంట. ఎందుకు ఆ కుటుంబం అంత విచ్ఛిన్నం అయిపోయిందో తెలుసా? పొగరుబట్టిన మాట. రే లేబరోడా అన్నాడే, ఆ కుక్కలతో నన్ను సమానంగా చేస్తావా? యోధా ప్రజలు కుక్కల? సృష్టిలో ఉన్న జాతులన్నిటిలో ద సుప్రీం జాతి యోధా జాతి. అలాంటి సుప్రీం జాతిని పట్టుకొని ఆ కుక్కలతో నన్ను సమానంగా చేస్తావా? యూదులతో, యోధా జాతి చేరిన కుక్కతో నన్ను సమానం చేస్తావా? ఆగో, దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తా. ఎప్పుడు గుండెల నిండా ఈ మాట రాసుకోండి. దేవా, నువ్వు నిలవబడితే నేను నిలవబడగలుగుతానయ్యా. నువ్వు బ్రతికిస్తే నేను బ్రతకగలుగుతానయ్యా. నువ్వు గుప్పెళ్ళు విప్పితే నేను పోషించబడగలుగుతానయ్యా. తినే ప్రతి ముద్ద నువ్వు పెట్టిన భిక్షేసయ్యా. కట్టుకున్న ప్రతి బట్ట నువ్వు పెట్టిన భిక్షేసయ్యా. నేను వేసుకున్న చొక్కాయ్, నేను వేసుకున్న ప్యాంట్, నేను ధరించుకున్న పెన్, నేను వాడే సెల్ ఫోన్, నేను వాడే ఈ బైబిల్, నేను వాడే ఈ పుస్తకం, నేను పెట్టుకునే ఈ కళ్ళజోడు, నేను తుడుచుకునే ఈ కర్చీఫ్, ఇదంతా నీ భిక్షేసయ్యా. అతిశయించడానికి నా దగ్గరే ఉంది, గొప్పగా చెప్పుకోవటానికి నా దగ్గరే ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో మీరు అనుకుంటారేమో, మా ఉద్యోగం, మా వ్యాపారం. మీరు ఎప్పుడైనా సేవకులు చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ అడగండి, నేను రోజు చెప్తా. కలిసినప్పుడల్లా ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు సేవకుల సదస్సులో చెప్తా, నాన్న ఈరోజు మనం తినే అన్నం విశ్వాసుల ద్వారా దేవుడు మనకు పెట్టిన భిక్ష. విశ్వాసుల ద్వారా దేవుడు పెట్టిన భిక్ష. వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే వాళ్ళ రక్తాపరాధం మన తలల మీద ఉంటుంది. వాళ్ళ కష్టాధ్యతాన్ని మనం అనుభవిస్తూ వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయకపోతే మనం ఆరోగ్యంగా బ్రతకలేం.
సుఖంగా బ్రతకలేం. మన చేతికి దేవుడు సేవ ఇవ్వడు, మనకు అభిషేకాన్ని ఇవ్వడు. మనకిచ్చిన అభిషేకాన్ని దేవుడు లాగేస్తాడు. ఎందుకో తెలుసా? మనం కష్టపడి సంపాదించింది కాదయ్యా ఇది. ఈ బట్ట విశ్వాసుల ద్వారా దేవుడు పెట్టిన భిక్ష. ఎప్పుడు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా ఇది నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా, నువ్వు పెట్టిన భిక్షను అనుభవిస్తున్నాను యేసయ్యా అని ఆ కృతజ్ఞతతో బ్రతుకు. నీ ప్రారంభం కంటే ముగింపు ఘనంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ ప్రారంభం ఎంత అద్భుతంగా ఉందో ముగింపు అంతకంటే గొప్పగా ఉండటానికి విశేష కృప దేవుడు చూపిస్తాడు. బోతద్దం పెట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నా, ఇంత కూడా నేను కాబట్టి, నా ప్రార్థన కాబట్టి, నా భక్తి కాబట్టి, మా కులం కాబట్టి, నేను ఇంత కష్టపడే కాబట్టి ఎప్పుడు 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 దేవునికి దక్కాల్సిన మహిమ నువ్వు దొంగిలించుకో. ఎప్పుడు జీవితంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగా. కానీ జీవితంలో ఏది పొందుకున్నా ఆయన ఒక్కడే ఘనపరచబడును గాక. నేను స్థిరపరుస్తా, దావీదు రాజ్యాన్ని నేను స్థాపిస్తా. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచే దేవుడు ఒకరున్నారు. ఇప్పుడు అబ్నేరు దేవుని స్థానంలో కూర్చున్నాడు. అహంకారం ఎప్పటికీ ప్రమాదం. ముగింపు మాట చెప్పమంటారా? సరే, ఇష్బోషెతుతో గొడవపడి దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు సహృదయుడు. ఓకే, నా కళ్ళతో నేను చూశానయ్యా, నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు నువ్వు సైన్యాధ్యక్షుడివి, నీకెందుకు అవకాశం ఇవ్వను? నా రాజ్యంలో సముచితమైన స్థానం ఇస్తా. అఫ్కోర్స్ యోవాబు ఉన్నాడు సైన్యాధ్యక్షుడిగా, నా రాజ్యంలో నీకు సముచిత స్థానం ఇస్తా, వెళ్ళేసిరా అన్నాడు. వెళ్ళి మరలా కొంతకాలం తర్వాత తిరిగి వచ్చేటప్పుడు యోవాబు ఎదురెళ్ళాడు. కపట ముద్దు పెట్టుకున్నాడు. సరే, ముద్దు పెట్టుకుంటున్నాడు కదా సైన్యాధ్యక్షుడు, నాకు మంచి పోస్ట్ వస్తుందిలే అనుకొని భుజం మీద పడే లోపు కత్తి తీసుకొని ఆ కత్తితో పొట్టలో పొడిచి పిడిదిప్పి బయటికి లాగితే పేగులన్నీ బయట పడిపోయాయి. ఇక్కడ మనం నేర్చుకునే 5వ పాఠం ఏంటో తెలుసా? సరి అయిన సమయంలో రాకపోవటం కూడా ఎప్పటికీ ప్రమాదమే. నా మాట మీకు అర్థమైందా? ఏ సమయంలో? నీకు బుద్ధి పుట్టినప్పుడు రావటం కాదు. నేనంట దావీదు రాజైనప్పుడే గనక, అప్పుడే గనక ఇష్బోషేతు అప్పుడే గనక ఇష్బోషేతుకు సపోర్ట్ చేయకుండా అబ్నేరు పరిగెత్తుకుంటా దావీదు దగ్గరికి వస్తే సైన్యాధ్యక్షుడు పోస్ట్ ఎవరిదై ఉండేది? సైన్యాధ్యక్షుడు కాకపోయినా సహస్రాధిపతి అయినా అయి ఉండేవాడు, సముచిత స్థానం ఇచ్చి ఉండేవాడు. నా మాట ఆలోచించండి, సరి అయిన సమయంలో రాకపోవటం కూడా అది ఎప్పటికీ ప్రమాదమే. బిడ్డలారా, నేను ముగిస్తున్నా. ఈ 2025 సంవత్సరం నీ ఆత్మీయ జీవితం కొనసాగిన విధానం ఒక్కసారి చూడు. ఎక్కడ దేవునికి దూరస్తురాలివి అయ్యావో నీకు తెలుసు కదా, ఎక్కడ దేవునికి ఆయాసాన్ని తెప్పించావో నీకు తెలుసు కదా. నేను రేపు మారతానయ్యా అని అనుకోకుండా నీవు మారటానికి, నీ బ్రతుకును దిద్దుకోవటానికి, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టడానికి ఈ దినానికి మించిన సమయం ఇంకొకటి లేదు. నువ్వు మారటానికి ఈ రోజును మించిన సమయం ఇంకొకటి లేదు. లేదులేన్నా నేను 31వ తారీఖు మారతా, లేదులేన్నా నేను 30వ తారీఖు మారతా, నేను సోమవారం నుంచి మారతా. కాదు. దేవుడు నీతో మాట్లాడినప్పుడే, దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి నేను మారతా ప్రభా అని అన్నావా? సామెతలో ఒక చోట రాసి ఉంటుంది, నా గద్దింపు విని నా తట్టు తిరిగిన యెడల నా ఆత్మ మీ మీద కుమ్మరింప చేస్తాను. నేను గద్దించినప్పుడు మీరు తిరగకుండా, మీకు కష్టం వచ్చినప్పుడు ప్రభా అని నా సన్నిధిలో మొరపెడితే మీ మొర నేను వినను, మీ కష్టాన్ని చూసి నేను నవ్వుతాను అంటాడు. తెలుసా మీకు ఆ మాట? నా గద్దింపు విని ఎవరైతే తిరుగుతారో నా ఆత్మను వారి మీద కుమ్మరింప చేస్తాను. ముగిస్తున్నా. నీ జీవితం నీ ప్రారంభం కంటే కొనసాగింపు గొప్పగా ఉండాలి. కొనసాగింపు కంటే ముగింపు నోటి మాటలతో చెప్పలేనంత శ్రేష్టంగా ఉండాలి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా. ప్రతిదీ వివరించడానికి
మనకు సమయం సరిపోదు. దేవుని చిత్తం ఏదో నీకు తెలిసి కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేసావో ఒక్కసారి నీ జీవితం నువ్వు పరిశీలించుకో. ఎవరు అటు ఇటు చూడొద్దు. వినయ భయభక్తులతో చిన్న పిల్లలుగా దేవుని సన్నిధిలో ఒదిగిపోదాం, చిన్న పిల్లలుగా మారిపోదాం. రెండు చేతులు పైకెత్తుదాం. దేవుని చిత్తం ఏదో ప్రతి దినం నువ్వు వాక్యం చదివేటప్పుడు నీతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా. ఎలా బ్రతకొచ్చో ఎలా బ్రతకూడదో అన్ని వివరాలు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు కదా. అయినా కొన్ని సరి చేసుకుంటున్నావు, కొన్ని సరి చేసుకోలేకపోతున్నావు. ఆ తప్పుగా నీ జీవితంలో నువ్వు కొనసాగిస్తూ ఉండటాన్ని బట్టే లెక్కలేనన్ని దెబ్బలు మన జీవితంలో ఎదుర్కొంటున్నావని లేఖనాల్లో చూసాం కదా. దావీదు రాజు అవటం దేవుని చిత్తమని ఆయనకు తెలుసు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అబ్నేరు నిలవబడ్డాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు నువ్వు నిలవబడ్డావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అలా మాట్లాడటం తప్పు అని తెలిసినా మాట్లాడేవే, అలా చూడటం తప్పు అని తెలిసినా చూసావే, అలాంటి ఆలోచనలు చేయకూడదు అని నీకు తెలిసిన ఆలోచనలు రానిచ్చేవే, వాటిని ముట్టకూడదు అని నీకు తెలిసిన పదే ముడుతూ వచ్చావే. దేవుని చిత్తం మీదని నీకు ప్రత్యేకంగా తెలియపరచబడిన అబ్నేరులాగా మూర్ఖురాలిగా ప్రవర్తించావేమో. నీ ముగింపు ఘోరంగా ఉండకుండా ఉండునట్లుగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడినప్పుడే ఇతడు పోరును కోరుకున్నాడు. ఇశ్రాయేలీడే కానీ అన్ని ఫిలిష్తీయుల బుద్ధులు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవుని బిడ్డవే కానీ అన్ని పాత బుద్ధులు, పాత అలవాట్లు, పాత స్వభావం ఇంకా నీ బ్రతుకులో నీ నేలుబడి చేస్తుందేమో. తస్మా జాగ్రత్త. ఇవి దిద్దుబాటు చేసుకునే శ్రేష్టమైన దినాలు. మౌనంగా ఉండొద్దు. ఇంతసేపు దేవుడు మాట్లాడాడు కదా. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ఎరిగి నేను తప్పు చేశానయ్యా, ఎరిగి నీకు భిన్నమైన త్రోవలకు నేను వెళ్ళానయ్యా. దేవా, నన్ను గద్దించినప్పుడు పలుమార్లు మొఖం మార్చానయ్యా. నన్ను గద్దించినప్పుడు పలుమార్లు మీ మాటకు నేను లోపడలేదయ్యా. నన్ను హెచ్చరించినప్పుడు పలుమార్లు నేను తిరస్కరించానయ్యా. అయ్యా, నా జీవితం నా ముగింపు ఘోరంగా ఉండకూడదయ్యా. ఎవరైనా నన్ను గద్దించినప్పుడు, నాకంటే చిన్నవారు గద్దించిన దిద్దుబాటు చేసుకునే మనస్సు నాకు దయచేయి ప్రభువా. దిద్దుబాటు చేసుకునే మనస్సు నాకు దయచేయి. ప్రభువా. అడుగుతారా? అహంకారం ఎప్పటికీ ప్రమాదమే. అహంకారపు మాట ఎప్పటికీ ప్రమాదమే. యోధావారితో చేరిన కుక్కను కాదు నేను. ఎంత పెద్ద మాట అన్నాడు, ఎంత ఘోరమైన మాట అన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఎప్పుడైనా అలాంటి పొగరబట్టిన మాటలు నీ నోట వచ్చాయేమో, తప్పకుండా ఏదో పర్యాయం దొరిలాడి ఉంటాయి. తప్పకుండా ఏదో పర్యాయం నోటి నుంచి జారి ఉంటాయి. నీకు బుద్ధి పుట్టినప్పుడు మారటం కాదు, సరి అయిన సమయంలో దేవుని దగ్గరికి రావాలి. సరి అయిన సమయంలో దేవుని వైపు తిరగాలి. దేవుడు మాట్లాడినప్పుడే మన బ్రతుకు మార్చుకోవాలి. ఎక్కడెక్కడ నోరు తెరిచి ప్రార్థన చేసుకోనండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నా ముగింపు ఘోరంగా ఉండకూడదయ్యా. నోరు తెరుస్తారా? ఆ గొప్ప సైన్యాధ్యక్షుడు ఎంత ఘోరంగా ముగించబడిందో చూడండి. ఎంత ఘోరంగా అతని ముగింపు జరిగిందో చూడండి. మీరు ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాను. నోరు తెర వాళ్ళందరూ. నిన్నెవరో చూస్తున్నారు అన్నట్లు ఉండొద్దు. నా మాటలు ఎవరో వింటున్నారు అన్నట్లు ఉండొద్దు. నా మాటలు నా దేవుడే వింటున్నాడు. నా దేవునితో నేను మాట్లాడటానికే వచ్చా. నా దేవునితో సమాధాన పడటానికే వచ్చా. నోరు తెరిచి
అయ్యో, అబ్నేరు ముగింపు ఎంత ఘోరంగా ముగించబడిందో ఒక్కసారి చూడండి. నా ముగింపు అలా ఉండకూడదు యేసయ్యా, నా ముగింపు అలా ఉండకూడదు యేసయ్యా. నా ప్రారంభం కంటే ముగింపు గొప్పగా ఉండాలి స్వామి. నా కొనసాగింపు మహిమకరంగా ఉండాలి నాయన. నా ముగింపు రెట్టింపు మహిమతో ముగించబడాలి ప్రభువా. అబ్నేరు లాంటి వాడిగా నేను బ్రతకూడదయ్యా. నాకు ఎక్కువగా మీరు ఇస్తున్నారు. నా దగ్గర నుంచి మీరు ఆశపడేది కూడా ఎక్కువగా మీరు ఆశిస్తారయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఎరిగి ఎరిగి పలుమార్లు మీకు దూరం అయిపోయా. ఎరిగి ఎరిగి పలుమార్లు నీకు ఆయాస్కరంగా మారిపోయా. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ఈరోజే నేను మారుతా యేసయ్యా, ఈరోజే నేను మారుతా యేసయ్యా, ఈరోజే నేను మారుతా యేసయ్యా. నా స్వభావాన్ని మార్చుకుంటా యేసయ్యా. నోరు తెరిచి అడుగుతారా? నోరు తెరిచి అడుగుతారా? ప్రార్థన చేసుకునే సమయం అనేకులు ప్రభు చేత పురికొల్పబడి ప్రార్థించుకుంటున్నారు. సాతాను నీ నోటిని బంధిస్తున్నాడేమో చూడు. నోరు తెరవకుండా సాతాను నీ గొంతుకును బిగబట్టాడేమో చూడు. నోరు తెరిచి యేసయ్యా, స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా. నా ముగింపు అలా ఉండకూడదయ్యా. నా ముగింపు దావీదు ముగింపులాగా ఉండాలి. నా ముగింపు మీ ముగింపులాగా ఉండాలి స్వామి. మహిమతో పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. నీలాంటి ముగింపు నాకు కావాలి స్వామి. అడుగుతారా? అడుగుతారా? తండ్రి మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు ప్రభు. మీ దివ్యమైన వాక్కులు మాకు అనుగ్రహించారయ్యా. అబ్నేరును మా కళ్ళ ముందుంచి నీచుడొకడు చచ్చినట్లు దేవా అలనాడు కోరుకున్నాడు. అలనాడు బిలాము కోరుకున్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వచ్చునుగా. కానీ మా ముగింపు మహిమకరంగా ఉండాలి. ఎవరైతే వాక్యం విని పశ్చాత్తాప్తులై మా గర్వాన్ని తొలగించుకుంటాం, మా కోపాన్ని తొలగించుకుంటాం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడిన ప్రతి దాని విషయమై పశ్చాత్తాపడతాం, గద్దింపుకు లోబడే విధేయులుగా బ్రతుకుతాం. దేవుడు మాట్లాడిన ఈ దినమే మేము ప్రభు తట్టు తిరుగుతామని ఎందరూ తీర్మానం చేసుకొని మీ కొరకు బ్రతకాలని మీ వైపు చేతులెత్తారో, హృదయపు లోతులో నుంచి తీర్మానం చేసుకొని ప్రార్థన చేశారో, వారి చేతులు మీరు పట్టుకొందురుగాక, వారి చేతులు మీరు పట్టుకొందురుగాక, వారి చేతులు మీరు పట్టుకొందురుగాక, వారి చేతులు పట్టుకొని మీరు నడిపించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట రాగల కోటాలన్నిటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నిలవబడిన ప్రతి నీ దీనదాసుని కొలతలేని ఆత్మతో నింపయ్యా. లైవ్ చూస్తున్న ఒక్కొక్క కుటుంబం కొరకు స్తోత్రం. ఈ ప్రార్థన మనవులు యేసు నామం పేరిట మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.